దేశంలో లోక్సభ, శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం మార్గం సుగమం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. దేశంలో లోక్సభతో పాటు 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను గంపగుత్తుగా 50% పెంచాలని నిర్ణయించింది. అందులో 33% స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేయనుంది. దేశంలో పునర్విభజనకు లైన్ క్లియర్ అయింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. పునర్విభజన తర్వాత దేశంలో లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33% అంటే 270 స్థానాలను రిజర్వేషన్ చేయనున్నారు. ఏపీలో ప్రస్తుతం 175 శాసనసభ స్థానాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ సీట్లు 262 లేదా 263కు పెరుగుతాయి. అందులో 33% అంటే 86 లేదా 87 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తారు. రాష్ట్రంలో ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.6 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఏపీలో లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతాయి. ఇందులో 33% అంటే 12 లేదా 13 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నియోజకవర్గాల పునర్విభజనను గతంలో 4 సార్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన 5వది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను గంపగుత్తగా 50% పెంచాలని నిర్ణయించింది. ఆ మేరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే బిల్లును పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుత సమావేశాల్లో లేదా వర్షాకాల సమావేశాలు లేదంటే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.